అంటే ఇప్పుడు సెట్స్‌కి వెళ్ళిన తర్వాత మీకు చాలా బాగా నవ్వొచ్చింది, చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చేశా అన్నారు కదా! షూటింగ్ మొత్తం మీద మీకు బాగా గుర్తుండిపోయే సీన్ ఏదన్నా ఉంది అంటే ఏం చెప్తారు? ఐ థింక్ ఈ సాంగ్ చేస్తున్నప్పుడు ఇది చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే 2000 డాన్సర్స్ మధ్యలో డాన్స్ చేశాము. అండ్ కళ్యాణ్ గారితో డాన్స్ చేశాను. అండ్ చాలా ఎనర్జెటిక్గా ఉండేది ఆ మొత్తం ఎక్స్పీరియన్స్. అండ్ ఐ థింక్ నా కెరియర్లో ఫస్ట్ టైం నేను ఎంత పెద్ద సాంగ్కి ఒక పాట అయ్యాను. సో ఐ థింక్ దిస్ సాంగ్ వాజ్ వెరీ మెమరబుల్ ఫర్ మీ. సాంగ్ గురించి ఒక సాంగ్ ఈ స్కేల్లో ఉండాలని అది దట్ ఐ రియలీ లవ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. సాంగ్ బాగా నచ్చింది అనమాట మీకు. సాంగ్ కాకుండా ఏదన్నా ఒక సీన్ ఏదన్నా అంటే ఏం చెప్తారు? ఒక సీన్ ఉంది బిట్వీన్ మీ అండ్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన చెప్తారు నాకు నా గురించి చెప్తారు, నా మీద కాన్ఫిడెన్స్ పెట్టడానికి. ఆ సీన్ నాకు చాలా నచ్చింది. అది చెప్తారా ఒకసారి? లేదు మూవీ చూడాలి. మూవీ చూడాల్సిందేనా? చెప్పొచ్చు కదా, చిన్న లీక్ ఇవ్వచ్చు కదా, ఆనందపడతారా? లేదు జస్ట్ పాజిటివ్గా చెప్తారు. చాలాసార్లు మనమే మన గురించి నెగిటివ్గా మాట్లాడతాం. బట్ ఐ థింక్ హీ మేడ్ ఇట్ పాజిటివ్ ఫర్ మీ. లైక్ పాజిటివ్గా ఉండాలి లైఫ్లో, పాజిటివ్గా చూడాలి ఏదైనా సిచ్యువేషన్ ఉంటే. అండ్ ప్రతి మనిషి ముందు ఒక స్ట్రాంగ్ ఇండివిజువల్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ ఇన్ విచ్ ఎవర్ సిచ్యువేషన్. అలాగే మూవీ గురించి అంటే ఈ మధ్య కాలంలో జనరల్గా చూస్తే హీరోయిన్స్ క్యారెక్టర్ వచ్చాక ఎలా ఉంటుందంటే ఒక సాంగ్ వచ్చే ముందు లేదంటే అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా. అసలు ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎంతవరకు ఇంపార్టెన్స్ ఉంది ఏంటి అంటే ఏం చెప్తారు? ఐ థింక్ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ ఒక కమర్షియల్ టెంప్లెట్ ఒకటి ఉంటుంది. డైరెక్టర్కి క్లారిటీ ఉంటే ఐ థింక్ హీ డస్ జస్టిస్ టు ఆల్ ద క్యారెక్టర్స్. అండ్ హరీష్ గారు చేశారు. సో యూ వోంట్ ఫీల్ లైక్ అరే వే ఎవర్ ద హీరోయిన్స్ ఇన్ ద ఫిల్మ్. కానీ ఆబ్వియస్లీ ఇది పవన్ కళ్యాణ్ సినిమా అండ్ పవన్ కళ్యాణ్ గారిని చాలా మంచి ఎలివేషన్స్ ఇచ్చారు. అండ్ ఫ్యాన్స్కి పండగ. ఓకే, సో మళ్ళీ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారితో సినిమా ఓకే అయితే వెంటనే చేసేస్తారా? 100% చేస్తాను. ఓకే, సరే మూవీ గురించి మాట్లాడాం కాబట్టి మళ్ళీ మనం కాసేపు ఉగాది పండగ గురించి మాట్లాడదాం. అయితే నేను కొన్ని అనుకున్నాను, సో అవి అడుగుతాను, వాటికి ఆన్సర్ చెప్పండి. అంటే జనరల్గా మనం ఇందాక మాట్లాడాం కదా, ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి కాబట్టి దానికి రిలేటెడ్గా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీకు ఏమనిపిస్తే అది చెప్పండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి మీ కెరియర్లో మీకు తీపి జ్ఞాపకం ఏది అంటే ఏం చెప్తారు? తీపి జ్ఞాపకం అంటే స్వీట్ మెమరీ. నా ఫస్ట్ ఫిల్మ్ ఊహలు గుసగుస లడే రిలీజ్ అయినప్పుడు అది చాలా చాలా స్వీట్ మెమరీ అండి. నాకు ఆ క్యారెక్టర్ చాలా ఇష్టం, ఆ సినిమా చాలా ఇష్టం కాబట్టి. మా అందరికి కూడా చాలా ఇష్టం. ఓకే, అలాగే షూటింగ్లో మీకు ఎదురైన టఫెస్ట్ సిచ్యువేషన్ ఏది అంటే ఏం చెప్తారు? కామెడీ చాలా కష్టం అండి చేయడానికి. అండ్ సుప్రీంలో నాకు అర్థమైంది అది. అండ్ అందుకే ఐ రియలీ రెస్పెక్ట్ అనిల్ గారు. బికాజ్ అనిల్ రావిపూడి గారు ఒక కమెడియన్ని బయటకు తీసుకొచ్చారు నా దగ్గర. సో ఐ థింక్ దట్ వాజ్ నాట్ వెరీ ఈజీ చేయడానికి. ఇందులో కూడా కొంచెం కామెడీగా అవును, ఇందులో ఉంది కానీ దట్ క్యారెక్టర్ వాజ్ ఓన్లీ కామిక్. అంటే ఫస్ట్ టైం చేసింది మనకి బాగా ఇక్కడ యూజ్ అయింది కదా. ఇందులో సిచ్యువేషన్స్ కామిక్గా ఉన్నాయి, బట్ అందులో క్యారెక్టరే కామిక్ క్యారెక్టర్ అందులో. ఓకే, నెక్స్ట్ మీరు చేసిన తప్పు వల్ల నేర్చుకున్న పెద్ద పాఠం ఏమిటి? అంటే జనరల్గా ఇప్పుడు మన అందరం కూడా మన లైఫ్లో ఏదో ఒక చిన్న మిస్టేక్ అన్నా చేస్తాం కదా, అలా మీరు ఏదైనా చేశారా? అలా చేస్తే ఏం నేర్చుకున్నారు? ఐ థింక్ యూ షుడ్ నాట్ జడ్జ్ పీపుల్ వెరీ క్విక్లీ. కొన్నిసార్లు నేను చాలా క్విక్గా జడ్జ్ చేసి ఆ తర్వాత బాధపడ్డాను, ఎందుకు జడ్జ్ చేశాను. సో కొంచెం పేషెన్స్ నేర్చుకున్నాను. ఓకే, అలాగే ఇప్పుడు ఉగాది పచ్చడిలో సాల్ట్ కూడా వేస్తారు కదా, అంటే ఏమేమి వేస్తారు తెలుసు కదా మీకు జనరల్గా. ఓకే, అంటే ఇప్పుడు సాల్ట్ వేస్తే ఆ బ్యాలెన్స్ అన్నది అవుతుంది, ఏ ఫుడ్కైనా అది ఇంపార్టెంట్ అంటే. అలాగే మీ లైఫ్లో బ్యాలెన్స్ పర్సన్ ఎవరు అంటే ఎవరు? నా అన్నయ్య అండి. అన్నయ్య? అవును, ప్రతిసారి ట్రూత్ బాంబ్స్ ఇస్తారు నా లైఫ్లో అండ్ బ్యాలెన్స్ చేస్తారు. అండ్ నేను ఆయనకి చెప్పాను, లైఫ్లో ఇఫ్ ఐ ఎవర్ గెట్ అరోగెంట్ ఆర్ ఇఫ్ ఐ ఎవర్ థింక్ టూ హై ఆఫ్ మై సెల్ఫ్, జస్ట్ పుట్ అ ట్రూత్ బాంబ్. సో నాకు చాలా బ్యాలెన్స్ చేశారు లైఫ్లో. ఓకే, అంటే జనరల్గా బ్రదర్ అండ్ సిస్టర్స్ అంటే చాలా క్యూట్ గొడవలు ఉంటాయి, చాలా బాగుంటుంది కదా. మీ రిలేషన్ ఎలా ఉంటుంది? చిన్నప్పుడు నుంచి మేమిద్దరం కూడా చాలా ఫైట్స్ చేసాము. బట్ ఐ థింక్ ఈవెన్చువలీ వి బికమ్ our biggest support. He's my biggest support system. అంటే ఎవరు కాంప్రమైజ్ అయ్యి సారీ ఎవరు చెప్తారు?
బోత్ ఆఫ్ అస్ అండి. అంతేనా? అవును అవును, ఇదే ఈగో ప్రాబ్లమ్స్ ఏం లేవు. అంటే కొంచెం బెట్ చేస్తాం కదా ఆడపిల్లలు అనగానే, అన్నయ్య వచ్చి సారీ చెప్పాలి లేదా కొని పెట్టాలి, అలా ఏమి ఉండదా? లేదు లేదు ఉండదు. అంటే ఐ లుక్ ఎట్ హిమ్ లైక్ మై సెకండ్, లైక్ హీస్ మై సెకండ్ ఫాదర్ అండి. సో ఇలాంటి ఏం లేదు.